మనం పూడి తిరుపతిరావు గారి దగ్గరికి వెళ్దాము, ఆయనతో మాట్లాడదాం. తిరుపతిరావు గారు నమస్తే అండి. అందరికీ నమస్కారం విజయ్ గారు. సార్, ఎలా చూడాలి నిజంగానే కూటమి ప్రభుత్వంపై ఏడాదిలో ఎంత వ్యతిరేకత వచ్చిందా? హనీమూన్ పీరియడ్ ముగిసింది, ఇక ప్రజాక్షేత్రంలోకి దిగుతున్నాం, ఇక యుద్ధమే అంటున్నారు. మరి వైసీపీని ఎలా ఎదుర్కోబోతుంది కూటమి? ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందా రాలేదా అని చెప్పేది ప్రతిపక్షం కాదు, పాలకపక్షం తాలూకా ఫలితాన్ని విశ్లేషించి వాళ్ళ కార్యాచరణ వాళ్ళు రూపొందించుకుంటారు. నిజంగా ఒక రకంగా అభినందించదగ్గ విషయం. ఎందుకనేసి అంటే మేము మా బోటు వాళ్ళం ఆ విధంగా మాట్లాడకూడదు, కానీ సిచ్యుయేషన్ డిమాండ్ చేస్తుంది. కాబట్టి పక్కా మీరు ఏదైతే పెద్దలు మాదిరెడ్డి గారిని కూర్చోబెట్టారు, అదే వేరే ప్రతినిధి అయితే మళ్ళీ ఒకలాగా ఉండేది. అయితే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళారు అనేసి అంటే మృతదేహాల ఆధారంగానే బయటకు వెళ్తున్నారు అనే ఒక అపవాదం ఉంది. నేనేమీ ఆరోపించట్లా, ఆయన మీద ఉన్నటువంటి అపవాదం ఆ విధంగా ఉంది. ఇప్పటికైనా ప్రజా సమస్యలు, పాలక పక్ష తాలూకా వైఫల్యాలు, ప్రజల తాలూకా ఇబ్బందులు ఏమైనా దృష్టిలో పెట్టుకొని వారు గాని వారి శ్రేణులు గాని మాదిరెడ్డి గారు లాంటి వాళ్ళతో పాటు అందరూ కనుక దాదాపు 4 రోజులు అంటున్నారు, లేకపోతే 40 రోజులు అంటున్నారు, వాట్ ఎవర్ ఇట్ మే బి, 4 రోజులు అయినా సరే ప్రజల్లోకి వెళ్తే ఖచ్చితంగా అభినందనీయము. ఎందుకనిసంటే ప్రజాస్వామ్యంలో పాలక పక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో అందులో సగం బాధ్యత ప్రతిపక్షానికి ఉంటుంది. అయితే వాళ్ళు చెప్పచ్చు, మాకు మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కదా, మాకేం బాధ్యత ఉంటుంది అని చెప్తే అది వారిష్టం. అది ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినప్పటికీ ఇవ్వడానికి ప్రజాస్వామ్యంలో ఇవ్వడము పుచ్చుకోవడం అనేది దయాదాక్షిణ్యాలు కాదు, దానికి ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ప్రకారం వాళ్ళకి ఎలిజిబిలిటీలు ఉన్నదా లేదా అనేది అది వేరే అంశం. అయితే కానీ ఈ రాష్ట్రంలో పోయిన ఎన్నికల్లో సీట్ల పరంగా ఘోరమైనటువంటి పరాజయం పొందినప్పటికీ ఓట్ల పరంగా 39.6% ఓట్లు తెచ్చుకున్నటువంటి ఒక ప్రతిపక్షము అంతకు ముందు 5 సంవత్సరాలు పాలకపక్షంగా ఉన్నటువంటి సందర్భంలో వారు బాధ్యత ప్రజాస్వామ్యంలోనా అది ఇవాళ గుర్తెరిగారు. ఓ సంవత్సరం అయిపోయింది, హానీమూన్ పీరియడ్ అయిపోయింది అంటున్నారు. ఏమో మర్చిపోయారేమో జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే వారి పార్టీ శ్రేణులు కానీ. నాకు బాగా గుర్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా 1 నెల రోజుల్లోనే ఢిల్లీలో ధర్నా చేసినటువంటి ఘనత ఉంది. ప్రతిపక్షానికి ముందు మండల స్థాయిలోను, తర్వాత జిల్లా స్థాయిలోను, తర్వాత రాష్ట్ర స్థాయిలోను చేసి ఆ తర్వాత ఢిల్లీ స్థాయిలోకి వెళ్తారు. ఇంకా చెప్పాలి మా భాషలో అంటే గల్లీ స్థాయిలో చేసినటువంటి ఉద్యమాల తర్వాత ఢిల్లీ స్థాయికి వెళ్ళినటువంటి సందర్భం ఉంటది. కానీ మరి ఇవాళ ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ 4 రోజుల్లోనే ఢిల్లీలో చేసినటువంటి సందర్భం మర్చిపోలేం కదా. సరే, మర్చిపోకపోయినా ఇవాళ ప్రతిపక్షంగా వారి బాధ్యత ప్రజల్లోనైనా, శాసనసభలో ఎలాగూ లేదు, ప్రజల్లోనైనా సరే వాళ్ళు నిరూపించుకోవడానికో లేకపోతే వారి పార్టీ బలం పెంచుకోవడానికి ఏదైతే వాళ్ళ ఆశయాలు ఏమైనప్పటికీ కూడా ప్రజల ఆశకి అనుగుణంగా వాళ్ళు ఇవాళ చేస్తున్నారు. కాబట్టి మనం అభినందించగినటువంటి విషయం. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటనేసి అంటే ఇవాళ రాష్ట్రంలో పూర్తిగా పరిపాలన అట్టడుగున గెలిపోయింది, అడగంటిపోయింది, అసలు వైఫల్యం చెందిందని చెప్పేసి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మాటల గురించి నేను 2-3 మాటలు చెప్తాను. అయితే ఈ రాష్ట్ర రాజధాని విషయంలో అయితేనేమి ప్రధానంగా విభజన చట్టంలోనే నాటి కేంద్ర ప్రభుత్వం నేడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆధారంగా వచ్చినటువంటి పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి, లేకపోయినట్టయితే ఉత్తరాంధ్ర రైల్వే జోన్ అయితేనేమి, ఇలాంటి విషయాలు లేకపోతే ఉదాసీన వైఖరి అనొచ్చు, ఏదైనా అనొచ్చు, ఎక్కడి గొంగలి అక్కడే కాకుండా అమరావతి తిరోగమన దిశగా ప్రయాణం సాగించినటువంటి ఓని 3 రాజధానులు అన్నారు. మేము ముత్తటపడ్డాము, మా విశాఖపట్నం ఒక రాజధాని అయిపోతుంది అని చెప్పి మేము చంకలు గుద్దుకుంటే దాన్ని ఏమన్నా చేశారంటే ఆ రుషికొండలో పట్టుకెళ్ళి ఒక 500 కోట్లు కుమ్మరించారు తప్పిస్తే దానివల్ల మాకు ఒరిగింది లేదు, ఈ రాష్ట్రానికి ఒరిగింది లేదు, వైసీపీ పార్టీకి ఒరిగింది కూడా లేకుండా పోయింది. తిరుపతిరావు గారు, మీరు చెప్పినట్టు గత వైసీపీ ప్రభుత్వంలో పోలవరం పూర్తి చేయలేదు, అమరావతి లేదు, అభివృద్ధి లేదు, అందుకే వాళ్ళు ఓడిపోయారు. మరి ఏడాది పనుల్లో మీరేం చేశారు? ఇచ్చిన హామీలైనా నెరవేర్చిందా కూటమి ప్రభుత్వం? ఏడాది పాటు ప్రజలకి ఇస్తానన్న హామీలు ఇవ్వకపోవడం వల్ల ప్రజలకి నష్టం జరిగిందని కూడా అంటున్నారు.
డెఫినెట్ గా నేను వారు ఎందుకు అంటున్నారు అని ప్రశ్నించడం నా బాధ్యత కాదు. అన్నదానికి సమాధానం చెప్పడం నా బాధ్యత. నేను చెప్తున్నా, ఇప్పుడు నేను ప్రస్తావించినటువంటి అంశాలలో అన్నిటిలో కూడా పురోగతి సాధించాము. అమరావతికి సంబంధించి దాదాపు 55,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా పరోక్షంగా ఇస్తున్నటువంటి సహకారంతో అమరావతి వేళ మళ్ళీ పునర్నిర్మాణం సందర్భం. ఒకవైపు పోలవరానికి సంబంధించి విదేశీ నిపుణులు, ప్రపంచంలో ఉన్నటువంటి హేమాహేమైనటువంటి నిపుణులు తీసుకొచ్చి ఇవాళ అక్కడ జరిగినటువంటి విధ్వంసాన్ని సరిదిద్ది మళ్ళీ ప్రాజెక్ట్ ని పరుగులు పెట్టించే దిశగా ఏదైతే ప్లానింగ్ జరుగుతుందో అదొక అంశం అయితే, మిగతా అంశాలన్నింటికి కూడా ఈ సంవత్సర కాలంలో మేము సమాధానం చెప్పాం. ఇక సంక్షేమం వస్తే, సంక్షేమం విషయంలో ఏమంటే మీ సూపర్ 6 ఏమయ్యాయి అని అడుగుతున్నారు. మంచిదే, ప్రతిపక్షంగా వారి బాధ్యత వారు నిర్వహిస్తున్నప్పుడు ఎప్పుడు కూడా మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మేము అభినందిస్తాం. మా విధానం అది. ఈ దేశంలో సుదీర్ఘకాలం ప్రతిపక్ష పాత్ర పోషించినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. నేడు మేము దాదాపు 2వ దశాబ్దం చివరి అంకంలోకి వచ్చాము అధికారంలోకి వచ్చి. కానీ స్వతంత్రం వచ్చినటువంటి 77 సంవత్సరాల్లో మేము 60 సంవత్సరాలు ఈ దేశంలో ప్రతిపక్షంగానే ఉన్నాము. ప్రతిపక్ష హోదా ఉన్నా లేకున్నా సరే ప్రతిపక్ష బాధ్యత పోషించినటువంటి మహామహులు మా వాజ్పేయి గారు, అద్వానీ గారు. ఓడిపోయినప్పటికీ కూడా పార్లమెంటుకి వెళ్ళడానికి అవకాశం లేనటువంటి సందర్భంలో కూడా ప్రజల మధ్య ఉండి ప్రతిపక్ష నాయకుని బాధ్యత వహించినటువంటి వ్యక్తి, మహోన్నతమైనటువంటి వ్యక్తులు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ శాసనసభకు రారు వాళ్ళు. వారు వచ్చి అడగమని కదా మేము అడుగుతున్నాం. వారు వచ్చి వారిని మేము వెంటబడతామని చెప్పేసి ఏం కూటమి ప్రభుత్వం ఎక్కడ చెప్పట్లా. రండి చర్చించండి అని అడిగితే రావట్లేదు. సరే, ఒకటి తిరుపతిరావు గారు, ముఖ్యంగా తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీభవ, లేకపోతే ఆడబిడ్డకి నిధి, నిరుద్యోగులకు భరోసా ఇది భృతి ఇస్తానని చెప్పారు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఏమయ్యాయి? వీటన్నిటికి సంబంధించి గత ఏడాదిలో అసలు ఏం చేశారు? గత ఏడాదిలో ఇవన్నీ చేయకపోవడం అనేది ప్రభుత్వ వైఫల్యంగా మీరు చూడరా? జగన్మోహన్ రెడ్డి గారికి ఏ పండగ చేసుకుంటారనేది వారి స్వవిషయం గాని నేను ప్రశ్నించను. ఇల్లు అలగ్గానే పండగ చేసుకుంటారు అనే అవకాశం కనుక జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే మాతో పాటు ఉన్నటువంటి మా పెద్దలు మాదిరెడ్డి గారు కానీ అనుకుంటే డెఫినెట్ గా నేను దానికి సమాధానం చెప్పాలా. నేను అదే చెప్తున్నా. 1 సంవత్సర కాలంలో ఏదైతే వ్యవస్థల్ని చక్కదిద్దడంతో పాటు అభివృద్ధి దిశగా ప్రయాణం ప్రారంభించడంతో పాటు, మూడవది సంక్షేమానికి సంబంధించి కూడా ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం 4,000కు పెంచి ఇవాళ రేపు ఆదివారం గనక 1వ తేదీ పడుతుంది అనేసి అంటే ముందు 30 గాని 31వ తేదీ గాని పింఛన్లు అందజేస్తున్నటువంటి సందర్భము. గడిచిన సంవత్సరం 1 నెల కాలంగా ఏ నెల కూడా జీతాలు సమయానికి రాలేదు అని చెప్పి ఏ ఒక్క ఉద్యోగి కూడా మాట్లాడనటువంటి సందర్భాన్ని నేను ఇప్పుడు కోట్ చేస్తున్నా. ఇవన్నీ మార్పులు కాదా? ఇవన్నీ అభివృద్ధి కాదా? ఇవన్నీ కూడా సరిదిద్దడం కాదా? సో దీనికి సరిపోయినటువంటి 1 సంవత్సర కాలం ఇవాళ తల్లికి వందనం అని చెప్పేసి మొన్ననే ప్రతి విద్యార్థి ఖాతాలో కూడా 15,000 రూపాయలు వేయడం జరిగింది. సరే, దాంట్లో కూడా మళ్ళీ సన్నాయి నొక్కులు 2,000 రూపాయలు పాఠశాల కోసం అని చెప్పి తీసుకుంటున్నటువంటి తల్లి చాలా సంతృప్తిగా పాఠశాల అభివృద్ధి కోసం 2,000 రూపాయలు ఏమి ఇబ్బంది లేదని చెప్పి తల్లులు చెప్తుంటే దాని మీద సన్నాయి నొక్కులు నొక్కడం ఏదైతే ఉందో ఇది ఒక విచిత్రం. కానీ ఇవాళ ప్రారంభమయ్యా ఈ సూపర్ 6 సంబంధించి కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీటన్నిటినీ కూడా అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. ఇంకో విషయం కూడా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నా. ఏదైతే ఇవాళ వైసీపీ ఆరోపిస్తున్నటువంటి ఒక ప్రతిపక్షంగా, ప్రధాన ప్రతిపక్షంగా మళ్ళీ చెప్తున్నా, వాళ్ళ హోదా లేదు కాబట్టి అనేసంటే మేమేం వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా ప్రజలు ఇవాళ ఎక్కడ అటువంటి ప్రస్తావనలు తేవట్లేదు. జరుగుతున్నటువంటి అభివృద్ధి, సకాలంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, సంక్షేమము ఈ దిశగా ప్రజలు సరైనటువంటి స్థితిలో కూటమి పాలన జరుగుతుంది అని చెప్పి నిన్న కాక మొన్న జరిగినటువంటి సంవత్సర కాలం పరిపాలన సందర్భంగా మేము నిర్వహించినటువంటి సమావేశాల్లో ఇవాళ కూడా నేను మా నరేంద్ర మోడీ గారికి సంబంధించి 11 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా మేము గ్రామానికి కూడా గ్రామ సభల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నటువంటి సందర్భం. ఆ నేపథ్యంలోనే ఇవాళ నేను నందిగామ మండలం ఒక గ్రామంలో ఈ సమావేశం అంటే ఈ సందర్భంగా మేము మాకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ నేను షేర్ చేస్తున్నాను మీకు. నేనేదో ఫోర్కాస్ట్ చేయటం,
రైట్. మనతో పాటు కంచర్ల